అటవీ శాఖలో కావలి సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్గా నిధులు నిర్వహిస్తున్న చల్లా శివకుమార్ రెడ్డి ఈరోజు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనం ఫౌండేషన్ శ్రీరాములు చల్లా శివకుమార్ రెడ్డిని ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసులు, తదితర అటవీ సిబ్బంది, చల్లా శివకుమార్ రెడ్డి స్నేహితులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఇది ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి సుదీర్ఘంగా మంచి పేరు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తుల్లో శివప్రసాద్ రెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్వీస్ నిర్భయంగా చేసినటువంటి వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రాణాలతో చెలగాటం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అడవుల మీదకు పోయినప్పుడు కానీ వాళ్ళకి ఎప్పుడు ఆపద సంభవిస్తుందో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే శివకుమార్ రెడ్డి గారికి అది ఆయన అదృష్టంగా ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క సతీమణి ఆమె ప్రోత్సాహంతో ఆయన ఈ 40 సంవత్సరాల సర్వీసు సుదీర్ఘంగా చేసి ఈరోజు అజేయుడిగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు. ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు పేరు జిల్లాలోనే కాదు, ఇతర జిల్లాల్లో కూడా, ఒంగోలు జిల్లాలో కూడా ఆయన సర్వీస్ చేసినప్పుడు ఎంతో గణనీయమైన చరిత్ర ఆయనకుంది. కాబట్టి శివకుమార్ రెడ్డి గారు ఆయన యొక్క మిగిలిన కాలాన్ని సుఖ సంతోషాలతో ఆయన పిల్లలు, ఆయన మనమళ్ళు, కొడుకులతో గడపాలని, ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా మాకెంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు సన్మాన సభకు డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు, తర్వాత సోషల్ ఫారెస్ట్ రెగ్యులర్ డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు టెరిటోరియల్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వచ్చి ఈ సన్మాన సభను ఘనంగా చేసినారు. నేను నా సర్వీస్లో 1984లో ఉద్యోగంలో జాయిన్ అయినాను. 84 నుంచి 2024 దాకా 40 సంవత్సరాలు వివిధ హోదాల్లో చేసి అందరి ఆఫీసర్ల మన్ననలు పొంది వాళ్ళ ఆదరాభిమానాలను చేరుకున్నాను. నేను ఎక్కువ సర్వీసు సోషల్ ఫారెస్ట్రీలో చేశాను. నా ఎక్కువ 40 ఏళ్ళ సర్వీస్లో దాదాపు 30 సంవత్సరాలు సోషల్ ఫారెస్ట్రీలోనే ఉన్నాను. ఒక 5 సంవత్సరాలు బయట రెగ్యులర్లో చేశాను. రేంజ్ చేసినప్పుడు 100 హెక్టార్లు ప్లాంటేషన్ ఒకటి చేసి 100 హెక్టార్లు 75, 150 హెక్టార్లు మొత్తం ప్లాంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా పెంచాను. వెంకటగిరిలో చేసిన 1.5-2 సంవత్సరాలు ఆర్ఎస్లో ఎన్నో కేసులు పట్టుకున్నాను, ఎన్నో వెహికల్స్ పట్టుకున్నాను. అక్కడ అప్పట్లో కురిగొండ రామకృష్ణ అనే ఒక ఎమ్మెల్యే ఉండేది, అతనికి నాకు పడకుండా వచ్చింది. అందువలన ఏంటంటే అతను నా మీద ఎన్నెన్నో కేసులు పెట్టి చేశాడు. దాంతో నేను సెలవు పెట్టి మళ్ళా మదర్ డివిజన్కి వచ్చేసాను, సోషల్ ఫారెస్ట్కి. లేకుంటే దాంట్లో ఇంకా సర్వీస్ చేయాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే ప్రెషర్ వలన నేను సెలవు పెట్టి ఇట్లా ఇది వచ్చాను. అదే నా 40 ఏళ్ళ సర్వీసులో మరపురాని ఇది.